హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మీకోసం ఒక డిఫరెంట్ స్టోరీని ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ స్టోరీ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ ఫ్యామిలీలో ఎవరు ఎవరితో ఎప్పుడు దబిడి-దిబిడి చేస్తారో తెలీదు. ఒక చిన్న అబ్బాయి తన తల్లిదండ్రులు విడిపోవడం వల్ల బంధువులైన ఆ ఫ్యామిలీ ఇంటికి వెళ్తాడు. ఆ ఫ్యామిలీలో ఒక ఆంటీ చిన్న పిల్లాడని కూడా చూడకుండా తన పెద్ద పెద్ద అందాలు చూపిస్తుంది. అదే ఇంట్లో ఉన్న ఒక అమ్మాయితో ఆ అబ్బాయి చాలా స్నేహంగా ఉంటాడు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. వరుసకి ఇద్దరు కజిన్స్. అయితే వాళ్ళ మనసులో మాత్రం పెళ్లి చేసుకుని ఎప్పుడూ కలిసి ఉండాలి అని ఉంటుంది. ప్రేమంటేనే తెలియని వయసులోనే స్నేహంని ప్రేమ అనుకుని ఆ పసిహృదయాలు కన్నీళ్లు పెట్టుకుంటాయి. చివరికి ఒకరోజు వాళ్ళు ఊహించని సంఘటన వాళ్ళ జీవితంలో చోటు చేసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది, వాళ్ళు ఏమయ్యారో తెలుసుకోవాలి అంటే ఫుల్ మూవీ స్కిప్ చేయకుండా చూడండి. దానికంటే ముందు వీడియోని లైక్ చేసి ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే వీడియోస్ మీ నోటిఫికేషన్ వరకు వస్తాయి. సో ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా స్టోరీ చూసేయండి. మూవీ స్టార్టింగ్లో 10 ఏళ్ల వయసున్న మాన్యువల్ అనే అబ్బాయిని చూపిస్తారు. మాన్యువల్ తల్లిదండ్రులు విడాకులు తీసుకుంటూ ఉండటంతో అతన్ని ఇంటికి దూరంగా ఉన్న బంధువుల ఇంటికి పంపించేస్తారు. అందువల్ల మాన్యువల్ మాడ్రిడ్ నుండి స్పెయిన్లో మరో నగరంలో ఉన్న తన బంధువుల ఇంట్లో 3 వారాల పాటు ఉండేందుకు వెళ్తాడు. నిజానికి మాన్యువల్కు తన కుటుంబాన్ని విడిచి వెళ్లడం ఇష్టం ఉండదు. కానీ తల్లిదండ్రుల గొడవ వల్ల అతను అయిష్టంగానే అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. స్టేషన్కు చేరుకున్న మాన్యువల్ తన మావయ్య హువాన్ కోసం చాలాసేపు ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ఎవ్వరూ రారు. అయితే కాసేపటికి అతని అంకుల్ హువాన్ స్టేషన్కు వచ్చి మాన్యువల్ను రిసీవ్ చేసుకుని తనతో పాటు ఇంటికి తీసుకెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత మాన్యువల్కి ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే అతని 3 మామయ్యలు ఒకే బిల్డింగ్లో నివసిస్తూ ఉంటారు. ఇప్పుడు మాన్యువల్ ఈ 3 వారాల్లో ఒక్కో వారం ఒక్కో మావయ్య ఇంట్లో గడపాలన్నమాట. అందులో భాగంగా మొదట అంకుల్ హువాన్ వంతు వస్తుంది. మాన్యువల్ అతని కుటుంబంతో కలిసి ఉండటం మొదలు పెడతాడు. మరుసటి రోజు హువాన్ మాన్యువల్ని తన షాప్కి తీసుకువెళ్తాడు. అక్కడ అతను బట్టలు కుట్టే పని చేస్తూ ఉంటాడు. హువాన్ షాపులో కేవలం ఆడవాళ్లు మాత్రమే పనిచేస్తూ ఉంటారు. వాళ్లతో హువాన్ మాన్యువల్ ముందే ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. మాన్యువల్ ఇదంతా మౌనంగా చూస్తూ ఉంటాడు. కాసేపటికి అక్కడికి హువాన్ కూతురు ఫాన్స్తా వస్తుంది. ఆమెను చూడగానే మాన్యువల్ చాలా సంతోషిస్తాడు. ఎందుకంటే మొదటి చూపులోనే మాన్యువల్కు ఫాన్స్తా చాలా బాగా నచ్చుతుంది. ఇకపై హువాన్ మరియు ఫాన్స్తాతో మాన్యువల్కు సమయం చాలా బాగా గడుస్తూ ఉంటుంది. తర్వాత ఒకరోజు హువాన్ మాన్యువల్ని ఫాన్స్తాని తీసుకుని నగరానికి దూరంగా ఉన్న ఒక ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ వాళ్ళిద్దరికీ పెయింటింగ్ నేర్పిస్తూ ప్రకృతి అందాన్ని చూసి దాన్ని పెయింటింగ్లో చిత్రీకరించమని చెప్తాడు. ఈ ముగ్గురు పెయింటింగ్ వేస్తూ ఉండగా ఉన్నట్టుండి అక్కడికి ఒక విచిత్రమైన వ్యక్తి వస్తాడు. అతన్ని చూసి ఈ ఇద్దరు పిల్లలు భయపడిపోతారు. ఆ వ్యక్తి తనను తాను దేవుడని చెప్పుకుంటూ ఉంటాడు. దాంతో మాన్యువల్ అతనికి తినడానికి ఒక పండిస్తాడు. అయినా కూడా ఆ విచిత్రమైన వ్యక్తి వింత ప్రవర్తన ఆపకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. కాసేపటికి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఫాన్స్తా తన తల్లి దగ్గర డాన్స్ నేర్చుకుంటున్నప్పుడు హువాన్ మాన్యువల్కు కళకు సంబంధించిన కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. కానీ మాన్యువల్ దృష్టి మాత్రం హువాన్ మాటల మీద కాకుండా ఫాన్స్తా మీదే ఉంటుంది. అలా సమయం గడిచే కొద్దీ ఫాన్స్తా పట్ల మాన్యువల్ ఇష్టం ప్రేమగా మారుతుంది. ఈ విషయం ఫాన్స్తా కూడా నచ్చుతుంది. ఎందుకంటే ఆమె కూడా మాన్యువల్ను ఇష్టపడుతూ ఉంటుంది. అందుకే వాళ్ళిద్దరూ ఎక్కువ సమయం కలిసి గడుపుతూ ఉంటారు. మాన్యువల్ తన తల్లిదండ్రుల వల్ల బాధగా ఉన్నాడని ఫాన్స్తా గ్రహిస్తుంది. అందుకే అతనికి ధైర్యం చెప్పడానికి తానెప్పుడు నీతోనే ఉంటానని మాటిస్తుంది. అప్పుడే ఫాన్స్తా మాన్యువల్కు ఒక రహస్యం చెప్తుంది. అదేంటంటే వాళ్ళ అంకుల్ ఫెర్నాండో ఒక గే అని. ఈ విషయం తనకు తప్ప ఇంకెవరికీ తెలీదని చెప్తుంది. హువాన్ ఇంట్లో ఒక వారం గడిపిన తర్వాత మాన్యువల్ అంకుల్ ఫెర్నాండో ఇంటికి వెళ్తాడు. ఫెర్నాండో ఒక బేకరీ నడుపుతూ ఉంటాడు. మాన్యువల్ కూడా అక్కడే పని నేర్చుకోవడం మొదలు పెడతాడు. ఫెర్నాండో బేకరీ నడుపుతున్నప్పటికీ అతనికి సెల్లో అంటే ఒక రకమైన వయోలిన్ అన్నమాట. అది వాయించడం అంటే అతనికి చాలా ఇష్టం. ఫెర్నాండో సెల్లో వాయించడం చూసి మాన్యువల్కు దానిపైన ఆసక్తి మొదలవుతుంది. అందువల్ల ఫెర్నాండో మాన్యువల్కు సెల్లో వాయించడంలో మెలకువలు వివరిస్తాడు. అప్పుడే అక్కడికి ఫెర్నాండో అసిస్టెంట్ అయిన టోనీ వస్తాడు. అతను ఫెర్నాండో లవ్ పార్ట్నర్ అని మాన్యువల్కి అర్థమవుతుంది. మరోవైపు ఫెర్నాండో భార్య అతని మీద కోపంగా ఉంటుంది. అప్పుడే అక్కడికి ఫెర్నాండో అసిస్టెంట్ అయిన టోనీ వస్తాడు. అతను ఫెర్నాండో లవ్ పార్ట్నర్ అని మాన్యువల్కి అర్థమవుతుంది. మరోవైపు ఫెర్నాండో పని మీద ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని అతని భార్య కోపడుతూ ఉంటుంది. దానికి ఫెర్నాండో తన సంతోషం పనిలో కాదు, సెల్లో వాయించడంలోనే ఉందని చెప్తాడు.
తర్వాత ఒకరోజు టోనీ ఫెర్నాండో దగ్గరికి వచ్చి తనకి పెళ్లి జరగబోతుందని, అందుకే ఇకపై మనం కలిసి ఉండలేమని చెప్తాడు. టోనీ మాటలకు ఫెర్నాండో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఆత్మహత్య చేసుకోవడానికి కూడా ప్రయత్నిస్తాడు. కానీ అలా చేయలేకపోతాడు. అదే సమయంలో మాన్యువల్ ఫెర్నాండో భార్య అయిన బేటిస్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ బేటిస్ మాన్యువల్ని చూసి చాలా వింతగా మాట్లాడుతూ ఉంటుంది. ఆమె తన దుస్తులు విప్పుతూ నేను అందంగా లేనా అని అడుగుతుంది. ఆమె ఎందుకలా ప్రవర్తిస్తుందో మాన్యువల్కి అర్థం కాదు. దాంతో మాన్యువల్ ఆమె భర్త ఫెర్నాండో టోనీ రిలేషన్లో ఉన్నారని చెప్తాడు. ఈ మాట విన్న బేటిస్ చాలా ఆశ్చర్యపోతుంది. కానీ ఆమె వింతగా ఈ ఎఫైర్ గురించి ఎవరికీ చెప్పొద్దని, దీన్ని ఒక రహస్యంగానే ఉంచమని మాన్యువల్తో చెప్తుంది. ఫెర్నాండో రిలేషన్ గురించి తెలిసి కూడా బేటిస్ అతనిపై కోపడదు. పైగా అతను డిప్రెషన్లో ఉండటం చూసి అతని బాధను తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. అతనికి నచ్చజెప్తుంది. మాన్యువల్ ఫాన్స్తాతో కలిసి చాలా సంతోషంగా ఉంటాడు. తర్వాత ఒకరోజు వాళ్ళిద్దరూ టెర్రస్ మీద ఉన్నప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి వీళ్ళని చూసి అక్కడి నుండి పారిపోతారు. వాళ్ళని చూసి ఫాన్స్తా వాళ్ళు అంకుల్ అమీలియో కూతురు, ఆమె బాయ్ ఫ్రెండ్, వాళ్ళు డ్రగ్స్ తీసుకోవడానికి టెర్రస్ మీదకు వచ్చారని చెప్తుంది. ఫాన్స్తాకు కొన్ని ప్రత్యేకమైన శక్తులు ఉంటాయి. అందుకే ఆమె టెర్రస్ మీద నిలబడే కింద ఇంట్లో ఏదో అలజడి జరుగుతోందని, ఏదో చెడు జరిగిందని చెప్తుంది. వెంటనే వాళ్ళిద్దరూ కిందకి వెళ్ళి చూడగా ఫెర్నాండో చనిపోవడం తెలుస్తుంది. అందరూ చాలా కంగారు పడతారు. ఫెర్నాండో అకస్మాత్తుగా కింద పడిపోయాడని, ఆ క్షణంలోనే చనిపోయాడని బేటిస్ ఏడుస్తూ చెబుతుంది. అప్పుడు మూడో మావయ్య అయిన ఎమిలియో ఫెర్నాండోను చెక్ చేయగా అతనికి హార్ట్అటాక్ వచ్చిందని తెలుస్తుంది. ఎమిలియో ఎలాగోలాగా ఫెర్నాండోను స్పృహలోకి తీసుకొస్తాడు. దాంతో అంతా సర్దుకుంటుంది. ఇక మాన్యువల్ ఎమిలియో కుటుంబంతో కలిసి ఉండటానికి వస్తాడు. అక్కడ ఎమిలియో సోదరి అయిన మార్గరెట్ మాన్యువల్కు చదువు చెప్పడం మొదలు పెడుతుంది. కానీ మాన్యువల్కి మార్గరిటా అంటే అస్సలు ఇష్టం ఉండదు. అందుకే అతను మార్గరిటాను, ఎమిలియో భార్య లోలాను చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. తర్వాత ఒకరోజు మాన్యువల్కు వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు. అప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇటలీలో నివసిస్తున్నారని మాన్యువల్కు తెలుస్తుంది. మార్గరిటా తనపై ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతోందని, అది తనకు ఏమాత్రం నచ్చడం లేదని, అందుకే ఇంటికి తిరిగి వచ్చేయాలని అనుకుంటున్నానని మాన్యువల్ తన తండ్రితో చెప్తాడు. కొన్ని రోజుల్లో తన తండ్రి తనను తీసుకెళ్లడానికి వస్తున్నాడని మాన్యువల్ ఫాన్స్తాతో చెప్తాడు. ఈ వార్త వినగానే ఫాన్స్తా బాధపడుతుంది. మాన్యువల్ ఫాన్స్తా ఒకరినొకరు పెళ్లి చేసుకుని కలిసి జీవించాలని అనుకుంటున్నారు. కానీ కజిన్స్ మధ్య పెళ్లి జరగదని వాళ్ళకి కూడా బాగా తెలుసు. అందుకే ఇద్దరు చాలా విచారంగా ఉంటారు. ఎమిలియో ఇంట్లో ఒక గది ఉంటుంది. అక్కడికి ఎవరిని వెళ్ళనివ్వరు. కానీ మాన్యువల్ ఫాన్స్తా ఆ గదిలోకి వెళ్తారు. లోపలికి వెళ్ళి చూడగా అది ఎమిలియో క్లినిక్ అని తెలుస్తుంది. ఎమిలియో తన గదిలో మాన్యువల్ని చూసి చాలా సంతోషిస్తాడు. తన మిగతా సోదరులు ఎలాగైతే వారి వారి పనుల గురించి మాన్యువల్కు వివరించారో అలాగే ఎమిలియో కూడా తన పని గురించి వివరిస్తాడు. ఎమిలియో కళ్ళ డాక్టర్. అతను మాన్యువల్కు కళ్ళలోని అందాన్ని చూపిస్తాడు. అయితే ఇంతలోనే అక్కడికి వచ్చిన మార్గరిటా క్లినిక్లోకి రావద్దని కఠినంగా చెప్పినా వీళ్ళిద్దరూ లోపలికి ఎందుకు వచ్చారని పిల్లలపై గట్టిగా అరుస్తుంది. అప్పుడే మార్గరిటా ఎమిలియోతో మళ్ళీ నాన్నగారు అంటే మాన్యువల్ తాతగారు ఆంటోనియోతో మాట్లాడాలని పట్టుబడుతున్నారని చెప్తుంది. నిజానికి మాన్యువల్ వాళ్ళ తాతగారు మాన్యువల్ని తమ కొడుకైన ఆంటోనియో అని అనుకుంటూ ఉంటారు. అందుకే ఆయనకు కాస్త మంచిగా అనిపించడం కోసం ఎమిలియో మాన్యువల్తో తాతగారితో మాట్లాడడానికి పంపిస్తాడు. మాన్యువల్ తాత ఎప్పుడూ చనిపోవడం గురించి మాట్లాడుతూ ఉంటాడు. ప్రపంచం అంతం కాబోతుందని ఆయన మాన్యువల్తో కూడా అదే చెప్తూ ఉంటాడు. అంతా నాశనమయ్యే లోపే మనం ఈ ప్రపంచాన్ని చూడాలి అంటాడు. ఫాన్స్తాకు తప్ప తాతగారి మాటలు ఇంకెవ్వరికీ అర్థం కావు. ఈ ఇంట్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అవి ఈ ఇంటికి అవమానాన్ని తెచ్చిపెట్టాయని తాతగారు ఆ ఇద్దరితో చెప్తూ ఉంటారు. ఆయన ఆ రహస్యాల గురించి చెప్తూ ఉండగానే ఉన్నట్టుండి నిశ్శబ్దంగా మారిపోతాడు. ఎందుకంటే తను ఏ రహస్యం గురించి చెబుతున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో ఆయన మర్చిపోతాడు. కానీ కాసేపటికి ఆయనకి మళ్ళీ గుర్తుకొస్తుంది. తాను కూడా ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నానని, అక్కడ ఒక అమాయక వ్యక్తిని దారుణంగా కొట్టి చంపేశానని చెప్తాడు. ఆ తర్వాత అతని శవాన్ని ఇదే ఇంటి బేస్మటం కింద పాతిపెట్టానని వివరిస్తాడు. తనకు ప్రశాంతత దొరికే ప్రదేశానికి వెళ్లాలనుందని చెప్పి ఆయన నిద్రలోకి జారుకుంటాడు. ఆ తర్వాత మాన్యువల్ ఎమిలియో కూతురైన లోలీ గదికి వెళ్తాడు. ఆమె డ్రగ్స్ గురించి, ఆమె బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడతాడు. ఆ మాటలు లోలీకి ఏమాత్రం నచ్చవు. ఆమె మాన్యువల్పై కోప్పడుతుంది. డ్రగ్స్, బాయ్ ఫ్రెండ్స్ విషయాలు ఎవరితోనూ చెప్పొద్దని, దీన్ని రహస్యంగా ఉంచమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ తన బాయ్ ఫ్రెండ్ ఒక డ్రగ్ ఎడిక్ట్ అనే విషయం కుటుంబం మొత్తానికి తెలుసన్న విషయం లోలీకి తెలీదు. అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉండగా మార్గరిటా చాలా వింతగా మాట్లాడుతూ ఉంటుంది. ఆమె మాటలు వింటూ మాన్యువల్ చాలా ఎంజాయ్ చేస్తాడు. కానీ ఎమిలియో లోలీ మాటలు విని ఆమెను నిశ్శబ్దంగా ఉండమంటాడు. అలాగే లోలీని కూడా తన బాయ్ ఫ్రెండ్కు దూరంగా ఉండమని చెప్తాడు. కానీ లోలీ అలా చేయడానికి నిరాకరించడంతో
ఎమిలియోకు తీవ్రమైన కోపం వస్తుంది. అతను తన ఆవేశాన్ని కోల్పోతాడు. అది చూసి మాన్యువల్ చాలా భయపడతాడు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఏమీ జరగనట్లే ప్రవర్తిస్తారు. ఆ తర్వాత మాన్యువల్ తాతగారు ఆంటోనియోపై వ్రాసిన ఒక కవితను వినిపించి అర్ధరాత్రి ఎక్కడికో బయటకు వెళ్ళిపోతాడు. దాంతో కుటుంబం మొత్తం కంగారు పడిపోతారు. కానీ ఫాన్స్తాకు ఆయన ఎక్కడికి వెళ్లారో తెలుసుంటుందని మాన్యువల్ చెప్తాడు. అందుకే ఉదయం అవ్వగానే ఫాన్స్తా, మాన్యువల్, ఎమిలియో కలిసి తాతగారిని వెతకడానికి బయలుదేరతారు. ఫాన్స్తా వాళ్ళని ఒక పార్కుకు తీసుకెళ్తుంది. ఎందుకంటే తాతగారికి చెట్లు, పక్షులంటే చాలా ఇష్టమని ఆమెకు తెలుసు. అక్కడ వాళ్ళు చూసేసరికి తాతగారు ఒక చోట కూర్చునుంటారు. నేను ఇంటికి రావాలనుకున్నాను, కానీ దారి మర్చిపోయానని చెప్తాడు. అలాగే తనకు సముద్ర తీరానికి వెళ్లాలనుందని, అక్కడ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవాలనుకుంటున్నానని చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ చావు గురించి మాట్లాడడం మొదలు పెడతాడు. దానికి ఎమిలియో నేను బ్రతికుండగా మీకు ఏమీ కానివ్వనని ధైర్యం చెప్తాడు. దీని తర్వాత అందరూ ఇంటికి తిరిగి వెళ్తారు. దారి పొడవునా తాతగారు వాళ్ళకి కథలు చెప్తూ ఉంటారు. మధ్యాహ్నం కుటుంబం మొత్తం సముద్ర తీరానికి వెళ్తారు. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. తన పిల్లలందరినీ ఒకే చోట చూసి మాన్యువల్ తాతగారికి కూడా చివరికి ఆ ప్రశాంతత దొరుకుతుంది. దానికోసమే ఆయన ఇన్నాళ్ళు ఎదురు చూస్తూ ఉంటాడు. అక్కడే ఆయన తన చివరి కోరిక తీరడంతో తుదిశ్వాస విడిచి కన్నుమూస్తాడు. మాన్యువల్ తాతగారి అంత్యక్రియలు జరుగుతాయి. ఆ కార్యక్రమానికి అందరూ చాలా బాధగా హాజరవుతారు. అక్కడికి మాన్యువల్ తల్లిదండ్రులు కూడా వస్తారు. ఒకవైపు తన తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్తున్నందుకు మాన్యువల్కు సంతోషంగా ఉన్నా, మరోవైపు ఇప్పుడు తను ఫాన్స్తాకు దూరం అవుతాననే బాధ కూడా ఉంటుంది. ఫాన్స్తా కూడా మాన్యువల్కు దూరం కాకూడదు అనుకుంటుంది. అందుకే ఆమె కూడా చాలా దుఃఖంగా ఉంటుంది. ఈరోజు తన తల్లిదండ్రులు తనను తీసుకెళ్ళడానికి రాకపోయి ఉంటే తను ఫాన్స్తాతో తన జీవితాంతం గడిపేవాడినని మాన్యువల్ అనుకుంటాడు. కానీ అలా జరగదు. చివరిసారిగా ఫాన్స్తా, మాన్యువల్ ఒకరినొకరు బాధగా చూసుకుంటారు. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.